ఉప్మా అంటే బోరింగే గానీ, ఓట్స్‌తో ఉప్మా అంటే బావుంటుందేమో! ఒకసారి ట్రై చేయొచ్చు కదా! హాయ్ అండి. వెల్కమ్ టు చతిన్ వ్లాగ్స్. నేను చేస్తుంది ఈరోజు ఓట్స్ ఉప్మా అనమాట. నేను తీసుకుందయితే సఫోలా ఓట్స్. సఫోలా ఓట్స్ అని పర్టిక్యులర్‌గా చెప్తున్నావు. ఏమైనా అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నావా అనుకుంటారేమో. నాకంత సీన్ లేదు. సబ్స్క్రైబర్స్ అంతకన్నా లేరు. ఏదో నేను చేస్తున్న ఓట్స్ పేరు చెప్పాలని చెప్పానండి. ఒకసారి వేపేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అందులోకి నూనె వేసుకొని శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, అల్లం ముక్కలు మీకు కావాల్సినవన్నీ వేసేసుకొని శుభ్రంగా ఫ్రై చేసేసుకోండి. బీన్స్ అని, బఠానీ అని మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసేసుకున్నాక అందులోకి డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ కూడా తీసుకొచ్చి వేసేసి ఒక్కసారి వేపేసుకుని అందులోకి ఒక 2 కప్పులు ఓట్స్ తీసుకున్నారనుకోండి, ఒక పావు కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి. సో ఇలా కాసేపు వేపిన తర్వాత మనం అందులోకి ఒక పావు కప్పు నీళ్ళు తీసుకుని అలా శుభ్రంగా వేసేసి తర్వాత అందులోకి కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని కలిపేసుకోవటమే. ఆర్డర్లో మర్చిపోయానండి, కొంచెం పసుపు కూడా వేసానండి. ఇలా కలిపేసిన తర్వాత శుభ్రంగా మగ్గనివ్వండి. మగ్గితేనే అవి బాగా టేస్ట్ అనేది వస్తుంది. లేదంటే ఫ్లేక్స్ లాగా అలా తగులుతూనే ఉంటాయి. సో అందుకోసమని మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 5-10 నిమిషాలు మగ్గపెట్టుకున్నారనుకోండి, అలా పొడి పొడిలాడుతూ ఉండే ఓట్స్ ఉప్మా వావ్ అనిపించేలా ఉంటుంది. మీకు కనుక స్పైసీగా కావాలనుకుంటే ఏదైనా గరం మసాలా యాడ్ చేసుకోవడమే. లాస్ట్లో నిమ్మరసం పిండేసి సర్వ్ చేసేసుకోవడమే. ఓట్స్ తినడం వల్ల మెయిన్ బ్లడ్ షుగర్ని బ్యాలెన్స్ చేస్తుంది. డైజెషన్ సిస్టమ్కి బాగుంటుంది. ఫైబర్ ఉంటుంది. ఇంత మంచి మీల్ని ఇంకా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేద్దరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.